ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధానికి సమరోత్సాహంతో సిద్ధమవుతున్నారు. వరుసగా 3 సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ కావడంతో జగన్ తో పాటు వైసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. మళ్లీ మనదే అధికారం అనే ధీమా వైసీపీ నాయకులు కార్యకర్తలో కనిపిస్తోంది. గత 2 నెలలుగా ఏపీ రాజకీయాలను గమనిస్తే టీడీపీ జనసేన కూటమి గ్రాఫ్ క్రమంగా పడిపోతుంటే వైసీపీది పెరుగుతోంది. గత నెల 27న భీమిలి నుంచి సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. అనంతరం ఏలూరు జిల్లాలో కూడా సిద్ధం సభను నిర్వహించారు. ఈ 2 సభలు జనసంద్రాన్ని తలపించాయి. తాజాగా రాప్తాడులో జరిగిన సభను చూస్తే సముద్రంతో పోటీ పడుతూ సిద్ధం సభకు జనం పోటెత్తారు. సభా ప్రాంగణంలో స్థలం లేక జాతీయ రహదారిపై లక్షలాది మంది జనాలు నిల్చున్నారు. ఇక రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. తన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ చంద్రబాబుకు ఓ సవాల్ విసిరారు సీఎం. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ జరిగింది. ఈ సభ రాయలసీమ చరిత్రలోని కనీవిని ఎరుగని స్థాయిలో రాప్తాడు సిద్ధం సభ జరిగింది. లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు సభకు తరలివచ్చారు. ఇక సభకు హాజరైన సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన ర్యాంపై నడుచుకుంటూ వెళుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం సిద్ధం భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోందని, జిల్లాల పునర్విభజన తర్వాత రాయలసీమకు సముద్రం తరలివస్తే నేడు రాప్తాడుకు జనసముద్రం తరలివచ్చిందని తెలిపారు. ఈ జనసముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలని ముందుకెళ్తున్న మనకు వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా అంటూ పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ యుద్ధంలో మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య జరుగుతుందని, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధమైందని, పేదవాడి భవిష్యత్తు కోసం వారి తరపున నిలబడేందుకు మీరందరూ సిద్ధమేనా అంటూ సీఎం జగన్ సింహానందంతో ప్రసంగించారు. ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ ఇదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడికి ఒక సవాలు విసురుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 ఏళ్లు సీఎం సీట్లో కూర్చున్నారు. మరి మీ పేరు చెబితే రైతులకు, అక్కా చెల్లమ్మలకు గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని చంద్రబాబును అడుగుతున్నాను. అలానే చంద్రబాబు పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఒక్కటైనా ఉందా? బాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఆయన సీఎంగా ఉండగా మంచి పథకం తీసుకొచ్చాడని గుర్తుకు రాదు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా కనిపిస్తోందా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం జగన్.